సో ఈ హెయిర్ అనేది తిన్నవ్వకుండా ఉండడానికి, డాండ్రఫ్ అనేది రాకుండా ఉండడానికి, బట్టదల రాకుండా ఉండటానికి, సో చిన్నప్పటి నుంచి మనం ఎలాంటి హెయిర్ ప్రొడక్ట్స్ని యూజ్ చేయటం వల్ల వీటి నుంచి బయటపడే అవకాశం ఉంటుంది? మన దగ్గర ఉన్నటువంటి అలాంటి ప్రొడక్ట్స్ ఏంటి? చిన్నప్పటి నుంచి మనం యూజ్ చేస్తే, అంటే ఇప్పుడు నా ఇదే చెప్పాలంటే, నేను తలస్నానం చేసేది వచ్చి ఒక పెద్ద విషయంగా ఉంటుంది మా ఇంట్లో. ఎందుకంటే నా హెయిర్ వచ్చి ఇంత ఒత్తు అన్నమాట, లెంత్ అన్నమాట. సో శిక్కకాయ పౌడర్, కుంకుడుకాయలో ఎన్ని చేసి దాంతో గంజి నీళ్ళు వేస్తారు. అది కాకుండా తుమ్మ నీళ్ళు అంటారు. ఆ నీళ్ళన్నీ కలిపి దాని తర్వాతనే తలస్నానం చేపిస్తారనమాట. నా హెయిర్ దువ్వాలంటే మా అమ్మకి వచ్చి చాలా కష్టం. నేను పక్కింట్లోకి వెళ్ళే తల దువ్వుకొని వెళ్ళేదాన్ని, అంత ఒత్తుగా ఉండేది. సో ఈవెన్ మా ఇంట్లో ఉండే వాళ్ళకి ఎవరికి ఆ బాల్నెస్ అనేది లేదు. అప్పుడు నేను ఈ ట్రైకాలజీ అన్ని చదువుకున్న తర్వాత ఆ రీసెర్చ్ చేసేటప్పుడు, సో అదే మనకి మెయిన్ రీజన్ అనమాట. సో అందుకోసం ఈ శిక్కకాయ అనేది మంచిది. శిక్కకాయ, కుంకుడుకాయలో ఇవన్నీ చాలా మంచిది. అయితే ఇప్పుడుండే పిల్లలకి అంత ఒక టైం లేదు. సో దానికి నేను శిక్కకాయ పేస్ట్ తీసుకొచ్చి, ఆ శిక్కకాయ పేస్ట్లో కూడా ఆ ఫర్మెంటెడ్ ఫిల్టర్, అది గంజి నీళ్ళు అనేది ఫర్మెంట్ చేసి దాంట్లో యాడ్ చేసిండం, సెరమైడ్స్ యాడ్ చేసిండం. సో అప్పుడు వచ్చి మనకేం కావాలనో అన్నీ ఇది ఆ శిక్కకాయ పేస్ట్లో దొరికిపోతుంది. ప్లస్ ఆయిల్, హెర్బల్ బేస్డ్ ఆయిల్స్ అనేది చాలా ఉన్నాయి, అది యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నాకు ఆయిల్ వద్దు, నాకు ఆయిల్ ఇష్టం లేదు, ఫ్రీ హెయిర్ వదలాలంటే వైటలైజర్స్ లేకపోతే హెయిర్ టానిక్ అది అప్లై చేసేటప్పుడు ఆ మెడిసినల్ ప్రాపర్టీస్ హెయిర్ ఆయిల్లో ఏముంటుందో అదే సేమ్ దీంట్లో కూడా ఉంటుంది అనమాట. అది అప్లై చేస్తే 5 minutesలో డ్రై అయిపోతుంది. అయితే ఆ మెడిసినల్ ప్రాపర్టీస్ మనకి ఏం ఫాలికల్స్ కావాలో అది ఇస్తూ ఉంటుంది అనమాట.